హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. మార్నింగే లేచి పూజ అయితే ఈ విధంగా చేశాను. తులసమ్మని అయితే అలంకరించేసి చిన్నగా ముగ్గు పెట్టేసి పూజ అయితే చేసేసానండి. ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. నిన్నటిది వాళ్ళది కలిపి పెడుతున్నాను. నిన్న మమ్మీని సడన్గా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చిందండి. చూసారా మమ్మీ ఎలా అయిపోయారు? బాగా వీక్ అయిపోయారు కదండి. కళ్ళల్లోంచి కంటిన్యూస్గా వాటర్ అనేది వచ్చేస్తుందండి. మొన్న తీసుకొని వెళ్ళారండి. అంటే మమ్మీ డాడీ చెల్లి వాళ్ళు వెళ్ళారనమాట. తర్వాత నిన్న కూడా వెళ్ళొచ్చిన దగ్గర నుంచి చాలా వాటర్ అనేది చాలా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. పాపం అయితే కళ్ళవి ఎర్రగా అయిపోయాయండి. నేను కళ్ళారా చూసైతే చాలా భయపడ్డానండి. ఎందుకంటే కళ్ళల్లోని ఇంజెక్షన్స్ లాంటివి చేసి ఒక వాటర్ ప్రెషర్ లాంటిది ఏదో పంపిస్తున్నారండి. పాపం ఎంత సఫర్ అవుతున్నారో నిజంగాను. ఎన్ని హాస్పిటల్కి వెళ్తున్నారో కానీ తగ్గడం లేదండి. పాపం చాలా సఫర్ అవుతున్నారు. అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గిపోతే పర్వాలేదు కదండి. అది తగ్గడం లేదండి. ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నారో పాపం. తిరగడం శ్రమ అయిపోతుంది. పాపం సఫర్ అవుతున్నారు బాగా. ఎవ్వరు సరైన ట్రీట్మెంట్ అన్నది ఎవరు ఇవ్వలేకపోతున్నారు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం హోమ్ రెమెడీస్ అయినా ఎవరైనా మంచి డాక్టర్స్ ఎవరైనా ఉంటే చెప్తారేమో అన్న దీంతోనమాట. నిజంగా ఈ డాక్టర్స్ అనేది డాక్టర్స్ అనాలో ఎవరిని అనాలో కూడా అర్థం కావట్లేదండి. చాలా సఫర్ అవుతున్నారు మమ్మీ అయితే మాత్రం నిజంగాను. అంటే వాళ్ళని నమ్మి మనం వెళ్తాం కదండి. వాళ్ళు సరిగ్గా చూడకుండా పవర్ అనేది డిఫరెంట్గా వేసేయడం, దానివల్ల ఎంత సఫర్ అవుతున్నారంటే మేము ప్రత్యక్షంగా మమ్మీని చూస్తున్నాం అనమాట. అంటే వాళ్ళు చూసే ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుందండి. నేను పేరు మెన్షన్ చేయట్లేదు కానండి, అంటే మెన్షన్ చేయొచ్చో చేయకూడదని చేయట్లేదు, కానీ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారండి మమ్మీ మాత్రం. మీకు ఎవరికైనా తెలిస్తే ఇది రెమెడీ ఏమైనా హోమ్ రెమెడీస్ ఏమైనా చేసుకోవచ్చు అనేది ఏమైనా ఉంటే చెప్పండి. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారండి మమ్మీ మాత్రం. నాకైతే చూసి చాలా బాధ అనిపించింది. నిన్న అప్పటికప్పుడు సడన్గా తీసుకొని వెళ్ళాం అనమాట హాస్పిటల్కి. చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. కంటిన్యూస్గా ఏడుస్తున్నట్టుగా కళ్ళంటా నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. మొన్న ఒక 4 టైమ్స్ అలా చేశారంటే ఇంజెక్షన్స్ లాంటివి కళ్ళల్లోకి పంపిస్తున్నారు. మనకి టీయర్స్ వస్తాయి కదండి, అక్కడ ఆ హోల్స్ నుంచి ఇంజెక్షన్స్ లాంటివి చేస్తున్నారనమాట. పాపం కాశీ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి వాళ్ళకైతే మనశ్శాంతి లేదండి. నిజంగానే చాలా ఇబ్బంది పడుతున్నారు. హెల్త్ ఇష్యూస్ అయితే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడిపోతున్నారు అనమాట. ఏంటో దేవుడిని మొక్కుకుంటున్నామండి, పైడితల్లమ్మ తల్లిని త్వరగా తగ్గిపోవాలి మంచిగా అనేసి. మమ్మీ డాడీ హెల్తీగా ఉంటే మాకు ఎంతో హ్యాపీ కదండి. మమ్మీ డాడీ త్వరగా హ్యాపీగా హెల్తీగా మంచిగా ప్రశాంతంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. మళ్ళీ సాటర్డే కూడా తీసుకొని రమ్మన్నారండి. అది సరిగ్గా డయాగ్నోస్ చేస్తామని చెప్పారు ఆ రోజు. తీసుకొని వెళ్తాం ఆ రోజు కూడాను. బ్లాగ్లోకి వచ్చేస్తే మార్నింగ్ అయితే కుకింగ్ స్టార్ట్ చేసేసానండి. నాకు మమ్మీకి బాగోపోవడం వల్ల మనసు అయితే కొంచెం డిస్టర్బ్డ్గా ఉందండి. ఎందుకంటే వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉంటేనే కదండి. ఇన్నాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మమ్మల్ని అంత మంచిగా చూసుకొని అన్నీ చేశారు. వాళ్ళకి ఇప్పుడు హ్యాపీగా ఉండాల్సిన టైంలోనే ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తుంటే నాకైతే అసలు చాలా బాధగా ఉంటుందండి. వాళ్ళకి బాగుంటే మేము బాగుంటాము ఎప్పుడైనా సరే. ఇప్పుడు మమ్మీని అసలు యాక్చువల్గా షూట్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఎవరికైనా ఏదైనా రెమెడీ చెప్తారేమో, ఎవరైనా తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారేమో అని ఆశ కొద్దీ అయితే మమ్మీని అయితే నేను కొంచెం క్యాప్చర్ చేశానమాట. సో ఎవరికైనా మంచిగా రెమెడీ తెలిసిన, ఎవరైనా మంచిగా చూసే డాక్టర్స్ ఎవరైనా తెలిసిన కొంచెం మాకు చెప్తే మమ్మీని అక్కడ తీసుకొని వెళ్తాం అనమాట. చాలా సఫర్ అవుతున్నారండి పాపం. అయితే కంటిన్యూస్గా కళ్ళంట వాటర్ అనేది వచ్చేస్తుందండి పాపం. బ్లాగ్లోకి వచ్చేస్తే మార్నింగ్ లేచి కుకింగ్ అయితే చేసేసానండి. పూజ కూడా కంప్లీట్ చేశాను. ఇవాళ ఫ్రైడే కదా, మంచిగా దేవుడిని అలంకరించుకొని మమ్మీ డాడీ కోసం అయితే మంచిగా దండం పెట్టుకున్నాను. వాళ్ళకి త్వరగా డాడీకి బాగా వీక్నెస్ వచ్చిందండి. మమ్మీని అలా చూస్తుంటే మనసు ఉంటుంది ఏంటండి. అలా పాపం మమ్మీని తీసుకొని వెళ్ళడం హాస్పిటల్కి, అంతా చూసుకోవడం. పోనీ రండి అంటే రావడం లేదు వాళ్ళు. మాకు కూడా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది మమ్మీకి అలాగ ఉండడం. త్వరగా కోలుకోవాలి ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. ఆ తర్వాత వ్లాగ్లోకి వచ్చేస్తే మార్నింగే లేచి పూజ అంతా ఫినిష్ చేసేసాను. తర్వాత ఏంటంటే కుకింగ్ చేసేస్తున్నాను అనమాట. లంచ్ కోసం రసం పెట్టానండి. మా ఇంటి దగ్గర అంటే నేను వామాకులు వేస్తాను ఒక్కొక్కసారి. వామాకు అనేది చాలా మంచిది కదా హెల్త్కి. సో ఒక్కొక్కసారి వామాకు వేస్తాను అనమాట రసంలోని. ఇంకో పక్క ఏంటంటే టీ పెట్టేస్తున్నాను అనమాట.
మార్నింగే లేచి ఇది రొటీన్ కదండీ డైలీను. రసంలో కొంచెం టమాటా కూడా వేసానండి. అంటే చింతపండు తగ్గించుకొని టమాటా వేసుకుంటే బావుంటదండి. ఎక్కువ చింతపండు కూడా తినడం మంచిది కాదు కదా! సో, హస్బెండ్ లేచారు. టీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకో పక్క ఏంటంటే సగ్గుజావ కూడా పెట్టాను. ఈ సమ్మర్‌లోననేది చాలా ఎక్కువ ఇలాంటివి తీసుకోవాలండి. సగ్గుజావ, బార్లీ, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసము, జ్యూసెస్. ముందు వ్లాగ్‌లోనైతే మీకు చూసే ఉంటారు. గ్రేప్ జ్యూస్ అయితే చేసాం. మా ఇంట్లో చాలా ఇష్టం అండి గ్రేప్ జ్యూస్ అన్నది. చిన్న గ్రేప్స్ తెచ్చుకుంటాం కదండీ! అవి మ్యాక్సిమం తినడానికి ఇష్టపడం అనమాట. జ్యూస్ చేసేస్తాను. అలాగా చిక్కగా చేస్తాననమాట. వాటర్ అనేది ఎక్కువ వేయకుండాను. చిక్కగా చేసి చిన్న టీ గ్లాస్ అయినా సరే చాలా యమ్మీగా భలే ఉంటదండి. షుగర్ అన్నది మీకు కావాలంటేనే వేసుకోండి. అంటే కొన్ని పుల్లగా ఉంటాయి కదండీ గ్రేప్స్. అవి బాగోవనమాట. కొంచెం షుగర్ వేసుకుంటే సరిపోతుంది ఆ పులుపుకి, ఈ స్వీట్‌నెస్‌కిను. చాలా బావుంటదండి. యమ్మీగా ఉంటది. ఆ జ్యూస్ ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ సమ్మర్‌లోని ఇలాంటి జ్యూసెస్ అయితే మాత్రం చాలా బావుంటాయండి. ఎండలో బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఇలా జ్యూస్ చేసుకొని తాగితే చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంటది కదా! సో, జ్యూస్ అయితే చేశాను. ప్రాసెస్ సింపులేనండి. మిక్సీ చేసి స్ట్రెయిన్ చేసుకొని తాగేయడమేననమాట. ఆ తర్వాత ఏంటంటే రసం మరిగిపోయింది. తర్వాత దాన్ని తాలింపు వేసేస్తున్నాను. మార్నింగ్ చాలా చాలా హడావిడిగా చేశానండి పనన్నది. తర్వాత ఏంటంటే కుకింగ్‌కి ఈరోజు పన్నీరును స్వీట్ కార్న్ చేస్తున్నాననమాట. కర్రీ అనేది మసాలా పెట్టి చేస్తున్నాను. చాలా బా వచ్చిందండి కర్రీ మాత్రం. పన్నీర్ మళ్ళీ ఎక్కువ రోజులు ఉండదు కదండీ! సో త్వరగా వండేద్దాం కదా అన్నట్టుగా పన్నీర్ అయితే కుక్ చేసేస్తున్నాను. ఈలోపు ఏంటంటే రసం మరిగిపోయింది కదా! కొంచెం తాలింపు వేసేస్తున్నాను. వెల్లుల్లి, ఎండుమిర్చి, చారు పోపు ఉంటది కదా! వేసేసుకొని చారు తిన్నా తినకపోయినా డైలీ చారు చేసేయాలండి. ఏ రోజైతే చెయ్యమో బద్ధకిస్తామో ఆ రోజు అడుగుతారనమాట. అందుకే కొంచెమైనా సరే చేసేస్తాననమాట డైలీ. ఒకవేళ ఫిష్ పులుసు ఇలాంటివి చేసినప్పుడైతే చెయ్యను కానీ చారు అనేది మాత్రం కంపల్సరీగా ఉండాలండి ఇంట్లో మాత్రం. బాగుంటుంది కూడా. మంచిగా తాలింపు వేసుకొని మంచిగా మరిగిపోయిన తర్వాత తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుంది తెలుసా అండి. మా మమ్మీ చేసిన చారు అయితే మాత్రం ఇంకా బాగుంటుందండి. మేము అదే అంటాం మా చెల్లి నేను, అమ్మ నువ్వు చేసిన చారు అన్నమే ఉట్టిదైనా తినేవచ్చమ్మా అంత బాగా చేస్తావు అనేసి. ఏదైనా అమ్మ చేతి వంట కమ్మదనం వేరు కదండి. మమ్మీ అయితే బాగా చేస్తారండి. పాపం ఎంత బాగోపోయినా సరే మా కోసం అల్లం పచ్చడి, టమాటా పచ్చళ్ళు ఏంటేంటో చేసేస్తున్నారండి. నేను అదే దెబ్బలాడుతున్నాను. ముందు నువ్వు హెల్తీగా ఉండు, తర్వాత అన్నీ చేద్దువు గానీ అమ్మా అనేసి చెప్తున్నాను. పాపం నేను హాస్పిటల్‌కి వచ్చారు గానీ టమాటా పచ్చడి ఏదో పెట్టారట. అది బయట పెట్టేసామని దానికోసమే ఆలోచిస్తున్నారు. నేను అదే అన్నాను, పోతే పోనీ నువ్వు మంచిగా ఉండు, ఎందుకు దాని గురించి ఆలోచిస్తావు అనేసి దెబ్బలాడాననమాట. పాపం అంత బాగోపోయినా వీళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి అనేసి మమ్మీ, డ్యాడీ ఎంత తాపత్రయం పడతారు తెలుసా అండి. పేరెంట్స్ అంటే అంతే కదండీ! ఏ పిల్లల కోసమైనా సరే అలాగే కదండీ! అంటే మనం చిన్నప్పుడు అర్థం కాదు వాళ్ళ ప్రేమ అన్నది. మనం ఒక పేరెంటింగ్‌లోకి వచ్చిన తర్వాత మనకు ఆ తల్లిదండ్రుల ప్రేమ అనేది అర్థమవుతుందండి. స్టార్టింగ్ మనం ఏదో అనుకుంటాం, వాళ్ళు తిడతా ఉంటే వాళ్ళకేదో మనకి వాళ్ళేదో శత్రువుల్లా మనం ఫీల్ అవుతాం కానీ ఆ ప్లేస్ ఆ పొజిషన్‌కి మనం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రేమ అనేది మనకు తెలుస్తదనమాట. నిజంగా తల్లిదండ్రుల ప్రేమ అన్నది వెలకట్టలేమండి. అది ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే ఆ తల్లిదండ్రులకు పుడతామో తెలుసా అండి. ఆళ్ళంత మంచిగా చూసుకుంటారు. ప్రతి నిమిషం కూడా మన కోసమే ఆలోచిస్తారండి. వాళ్ళు బాగోపోయినా ఎప్పుడూ మన కోసమే ఆలోచిస్తూ ఉంటారనమాట. అదే తల్లిదండ్రుల ప్రేమ అంటే. నిజంగా మంచిగా వాళ్ళని చూసుకోవాలండి ఎప్పటికైనా సరే. వాళ్ళొక మాట అన్నా మనం అడ్జస్ట్ అయ్యి, అమ్మ, మమ్మీయే అన్నారు, మా డ్యాడీయే అన్నారు అన్నట్టుగా మనం ఎప్పుడైనా ఫీల్ అవుతూ వాళ్ళు మంచిగా చూసుకోవాలండి. నేనైతే అదే అనుకుంటాను. ఇన్నాళ్ళు మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇప్పటికైనా మమ్మీ, డ్యాడీకి మంచిగా చూసుకోవాలని నేనైతే అనుకుంటానండి. తల్లిదండ్రుల ప్రేమనైతే వెలకట్టలేమండి. దేంతో పోల్చలేం కూడానండి. తర్వాత వ్లాగ్‌లోకి వచ్చేస్తే ముందేమో బాండీ పెట్టేశాను. ఆయిల్ వేసేసి మసాలా దినుసులు వేశానండి. అంటే ఇలాచి, చెక్క, లవంగ, తర్వాత బిర్యానీ ఆకు వేశాను. అంటే కొంచెం స్పైసీగా కుక్ చేద్దామని. పన్నీర్ ఆల్రెడీ మనకి అంత స్పైసీగా ఉండదు కదండీ. దాన్ని మనం స్పైసీగా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను పన్నీర్ తెచ్చినప్పుడల్లా డిఫరెంట్‌గా కుక్ చేస్తూ ఉంటానండి. ఇవాళైతే మసాలా కర్రీలా చేద్దాం అనేసి ముందుగా మసాలా దినుసులన్నీ వేసి ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ మంచిగా వేగుతున్నప్పుడు మనం కొంచెం టమాటా ఒక హాఫ్
కట్ చేసుకుంటే సరిపోతుందండి. టమాటా వేసుకోవాలి. ఉల్లిపాయ అంటే మనకు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత, మళ్ళీ డార్క్ బ్రౌన్ అవ్వక్కర్లేదు. ట్రాన్స్పరెంట్గా అయ్యేటప్పుడు మనం ఈ టమాటా అనేది వేసుకోవాలి. దాంతోపాటు నేను ఆల్రెడీ మసాలా పేస్ట్ అనేది రెడీ చేసి ఉంచుకున్నానండి. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ హోల్ గరం మసాలా అంతా పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. అది వేసేసాను అనమాట. మార్నింగే అంటే కొంచెం చేయడం కష్టం కదండి, అందుకే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత టమాటా వేసాను. టమాటా కొంచెం మెత్తబడుతుంది అన్న టైంలోని మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ రెడీ చేసి ఉంచానని. ఆ పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను. కొత్తిమీర లేదండి, కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ మాత్రం. పన్నీరును స్వీట్ కార్న్ అనేది దీంతో మనం బిర్యానీ చేసుకున్న తర్వాత వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ ఇలాంటి చపాతీ రోటీ వీటిలోకి అయితే చాలా బాగుంటుందండి. అంటే కొంచెం థిక్గా వస్తుంది అనమాట కర్రీ అనేది. చాలా టేస్టీగా వచ్చింది. దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే లాస్ట్లో కొంచెం కసూరి మేతి అనేది యాడ్ చేస్తామండి. దానివల్ల కర్రీ టేస్ట్ అనేది ఇంకా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. తర్వాత మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి దాంట్లోని. ఆ మసాలా పేస్ట్ ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్నాం అనుకోండి. తర్వాత పన్నీరు ముందు స్వీట్ కార్న్ వేసేసుకోవాలి, ఎందుకంటే స్వీట్ కార్న్ ఉడకాలి కదా కొంతసేపు. అది ఉడుకుతున్న టైంలోనే మనం ఉప్పు కారం పసుపు వేసేసుకొని ధనియాల పొడి గరం మసాలా పౌడర్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఉప్పు కారం పసుపు వేసుకుని సరిపోద్ది. నేను చెప్పాను కదా మసాలా పేస్ట్ అనేది రెడీ చేసి ఉంచుకున్నానని, అదైతే వేస్తాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసాను అనమాట. కొంచెం స్పైసీగా వస్తుందండి కర్రీ మాత్రం. చాలా బాగా వచ్చిందండి అరోమా అయితే మాత్రం కుక్ చేస్తుంటే. టేస్టీగా కూడా ఉంది కర్రీ కూడాను. అంటే ఎప్పుడు ఒకే పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ పాలక్ పన్నీర్ అలా కాకుండా నేను తెచ్చిన కర్రీని అంటే తెచ్చిన దాన్ని డిఫరెంట్ స్టైల్స్లో కుక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. అదేవిధంగా ఇవాళ కూడా అలాగే ట్రై చేశాను. చాలా ఎక్సలెంట్గా వచ్చింది కర్రీ అయితే మాత్రం. ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేనిలోకైనా బాగుంటుందండి. ఇప్పుడు సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పౌడర్ అన్నీ వేసి వాటర్ వేసుకోవాలండి. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే కొంచెం మంచిగా బాయిల్ అవ్వాలి. మసాలా అంతా స్వీట్ కార్న్కి పట్టేటట్టుగా వాటర్ వేసుకొని స్వీట్ కార్న్స్ వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. కొంతసేపు సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్నాం అనుకోండి, కొంచెం దగ్గరగా అయిన తర్వాత పన్నీర్ వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీ రెసిపీ అండి. భలే వచ్చిందండి కర్రీ మాత్రం, చాలా బాగా వచ్చింది.
బాగా వచ్చిందో లాస్ట్లో కస్తూరి మెత్తి వేసి దించేసుకోవడమే. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. చిన్న సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.